స్టార్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుబల్లి మండలంలోని పెనుబల్లి రైతు వేదిక వద్ద తెలంగాణ రైతు సంఘ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించడం జరిగింది. రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షులు సేలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసేటప్పుడు లేని నిబంధనలు రుణమాఫీలో విధించడం వల్ల 70% రైతులకు రుణమాఫీ పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, రేషన్ కార్డు నిబంధనలు తొలగించి పహాణీ నకల మీద రుణం తీసుకుని రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలని, 2 లక్షల రూపాయల పైన అప్పు ఉన్న దాంతో సంబంధం లేకుండా ప్రభుత్వం 2 లక్షల రూపాయలు రైతు అకౌంట్కు జమ చేయాలని, బ్యాంకులో ఉన్న అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పెనుబల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించి వ్యవసాయ అధికారి ప్రసాద్ రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ రైతులను మరింత గందరగోళం చేస్తున్నారన్నారు. వ్యవసాయ శాఖ 31 రకాల సాంకేతిక సమస్యల పరిష్కారం చేసి బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. విఠలరావు, గాయం తిరుపతిరావు, తాండ్రా రాజేశ్వరరావు, చలమల నరసింహారావు పాల్గొన్నారు. ఈ రకంగా ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ఈ బోటకపు వాగ్దానాలు సహించేది లేదు. అందుకోసమే రైతు సంఘం ఆధ్వర్యంలో రుణమాఫీ అవకాశం ఉన్న మేరకు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు ప్రకటించావు కాబట్టి ప్రతి రైతు 2 లక్షల రూపాయలలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ జరపాల్సిందే అని చెప్పి రైతు సంఘంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏఓ గారికి కూడా అదే దరఖాస్తు ఇచ్చాం. ఒకవేళ 27వ తారీఖు వరకు 26వ తారీఖు వరకు ఇక్కడ అవకాశం ఇస్తున్నాం. సారికి కూడా మా లిస్టులో ఏమైనా ఫైనల్ కావచ్చు. 27వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా దిగ్బంధనం చేయాలని చెప్పి రైతు సంఘం పిలుపునిచ్చింది. రైతులు చూస్తూ ఊరుకోరు. ఇందాకనే మన సత్యనారాయణ రెడ్డి గారు చెప్పాడు, ఈ కేంద్ర ప్రభుత్వం 4 నల్ల చట్టాలు తీసుకొస్తే మా ప్రాణాలని ఇస్తామని చెప్పి 0 డిగ్రీ సెల్సియస్లో చలిలో ధర్నా చేశారు. జోరును వర్షం కురుస్తున్న ధర్నా చేశారు. మండు టెండలో కూడా ధర్నాలు చేసి సుమారు 1200 మంది రైతులు చనిపోయి కూడా నల్ల చట్టాలు వెనక్కి కొట్టినటువంటి చరిత్ర రైతులకు ఉంది. భారతదేశ చరిత్ర తిరగరాసినటువంటి చరిత్ర రైతాంగానికి ఉంది. అట్టనే తెలంగాణ రాష్ట్రంలో రైతుల్ని కనుక మోసం చేసి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి రుణమాఫీ కనుక చేయకపోతే తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి రైతులకు ఉంటారు. రైతే ఈ దేశానికి వెన్నుమొక్క కాబట్టి రైతు జోలికి వచ్చి రైతుని ఇబ్బంది పెట్టినటువంటి ఏ ప్రభుత్వం కూడా నిలబడినటువంటి దాఖలాలు లేవు కాబట్టి అది గమనించాలని పాలకులకి మరొకసారి మేము తెలియజేసుకుంటాం.